బిడ్డ పుట్టితే ఆ బిడ్డకి పుట్టిన తర్వాత ఏం కావాలి? బేబీ ఆయిల్ కావాలి, బేబీ పౌడర్ కావాలి, జాన్సన్ పౌడర్ కావాలి, ఒక పెట్టి కావాలి, ఆ బిడ్డకి ఆడుకునేదానికి ఒక బొమ్మ కావాలి, ఆ బిడ్డ పడుకునేదానికి ఒక ఇది కావాలి, ఆ బిడ్డకి కావాలి సోప్ కావాలి. ఇవన్నీలో ఒక తల్లి బిడ్డకి ఏం చేయాలనేది ఒక సూట్ కేసుని అనుభవం చేసి హాస్పిటల్ వచ్చింది అమ్మ. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ స్కూల్కి పోతే 4 జతలు బట్టలు, 1 జత కాదు 2 జతలు కాదు 4 డ్రెస్సులు, చెప్పులు, కాళ్ళకు చెప్పులు, బ్యాగు, కావలసిన పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు. మధ్యాహ్న భోజనము అంటే ఏమే 5 దినాలు 5 వెరైటీలు. సాంబార్ అంటే ఇంకొక నాడు పులిహోర, ఇంకొక నాడు చిత్రాన్నం, ఇంకొక నాడు కరివేపాకు రైస్, ఇలా వెరైటీగా 5. అమ్మ మన ఇంట్లో మనమే రెగ్యులర్గా 50 ఉద్దేశిస్తూ ఉంటాం, కానీ అమ్మ 5 రోజులు 5 తరాలు. తర్వాత కోడిగుడ్డు ఈ దగ్గర ఉందా? యా రాష్ట్రంలో లేదు, అమ్మనే తీసుకొచ్చింది. ప్రతిపల ఎంజీఆర్ తీసుకొచ్చే చట్టంలో పెట్టాం. తర్వాత దాన్ని మార్చి 5 రోజులు 5 వెరైటీలు తింటే ప్రతిపల అమ్మ. 8వ క్లాస్ 10వ క్లాస్ అయితేనే వాళ్ళు ఊరికి పోరా స్కూల్కి, పక్కలో ఊరికి పోరా స్కూల్కి. ఈ ఊళ్ళో మిడిల్ స్కూల్ దా ఉంటుంది, ఆ స్కూల్కి పోయే వాళ్ళకి సైకిల్ ఇచ్చింది అమ్మ. ఆ స్కూల్ పిల్లలకి సైకిల్లో ఉండాలి. 11వ క్లాస్ పోతే ల్యాప్టాప్ ఇచ్చారు. ఇది ఎక్కడైనా ఉందా? యా తల్లి తీసిచ్చే కాకుండా పురకితల అమ్మ చేసే దాన్ని కన్నా అమ్మ అంటారు అమ్మని. మా మిత్రుడు శేఖర్, ఇది రాజసప్రి అమ్మ అనేక రకాలుగా ఎన్నో విధాలుగా ఈ జనాల్ని ఎన్నో స్కీములు తీసుకోవచ్చు. మిక్సీ గ్రైండర్ ఫ్యాన్ ఒక తల్లిగా మహిళలందరికీ బుడ్లు మాదిరి, వాళ్ళు నా బుడ్లనే మాదిరిగా వాళ్ళు కష్టపడుకుంటాని మిక్సీ గ్రైండర్ ఫ్యాన్. అది కాకుండా వాళ్ళ కాళ్ళపైన నిలబడాల ఆడపిల్లలు, వాళ్ళకి సంఘాలని మొట్టమొదటిసారిగా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు అతి తక్కువ వడ్డీకి ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన తెలుసుకున్నట్లు చేసింది పరిస్థితులు అమ్మ. అది మాత్రమా, మహిళలకు భద్రత కావాలా, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది పరిస్థితులు అమ్మ. అది మాత్రమా అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే దానికోసము గ్రామపురాల్లో వాళ్ళు బయట ఆవులు గొర్రెలు ఇచ్చి వాటిని మేపుకొని ఫ్రీగా ఇచ్చి వాటిని గొర్రెలు మేపు ఎటుకోటి పెద్ద చేసుకునేదానికి, వాళ్ళ సంసారాన్ని పెద్ద చేసుకునేదానికి ఆవులు గొర్రెలు మేకలు వచ్చింది పరిస్థితులు అమ్మ. ఇదంతా ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి చూస్తాము. కానీ ముసలి వాళ్ళకి, వ్యవసాయం వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఓఏపీ ఎంజీఆర్ 500 రూపాయలు ఉంటే అమ్మ 1000 రూపాయలు చేసి ఇచ్చా అమ్మగారి పీరియడ్ లో. ప్రతి ఒక్కరికి భోజనం ఉండాలని చెప్పి రేషన్ అంగడికి పోతే ఫ్రీగా రేషన్ 20 కేజీలు బియ్యం ఎత్తుకోవచ్చినట్లు చేసే అమ్మ పరిస్థితులు అమ్మ. ఇదంతా ఎవరు చేసే చెప్పు? 20 కేజీలు బియ్యం ఫ్రీగా. ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్, అమ్మ క్యాంటీన్. హుసూరుకి వస్తే మీరు బస్ స్టాండ్ లో ఒక ఇడ్లీ 1 రూపాయి, ఒక పెరుగన్నము 3 రూపాయలు, ఒక చపాతీ 1 రూపాయి, వెరైటీ రైస్ 5 రూపాయలు. ఇంత ఇస్తే చాలు, కడుపుంటా భోజనం చేసుకోవచ్చు. అదేమే వెరైటీగా ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఇది? అది అమ్మ ఆకలిగా ఉండేవాడికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడుంటే గవర్నమెంట్ ఏం చేశా? అది కాదు, తప్పుడు వాగ్దానాలు. డిఎంకేలో కరోనా బంద్ చేసా ఒకసారి 2006లో. అమ్మ గవర్నమెంట్ పుట్టే కాలేదు, భయపడిపోయా. ఏం చేసేదని ఆలోచించేసా. తప్పుడు వాగ్దానము. ప్రతి ఒక్కరికి 4 వాళ్ళందరికీ 2 ఎకరాలు నేల ఇస్తాననే. ఇంత ఎంతమందికి నేల ఉందమ్మా? పాప ఇల్లు కట్టుకున్నాకే నేల లేదు కొందరికంతా. 2 ఎకరాలు నేల ఇస్తానంటే ఏం చేస్తారు? పోయి ఓటేసేసారు గంట. 5 సంవత్సరాలు పరిపాలన చేసే ఈ తమిళనాడు అంతా లూటీ చేసేసారు. ఈ తమిళనాడు లూటీ చేసి ప్రపంచంలో 7వ సౌకర్యం అయిపోయా.
కానీ తమిళనాడు ఏమయ్యా 8 గంటలు కరెంట్ లేదు, 8 గంటలు కరెంట్ లేకుండా అయిపోయా. ఫ్రీగా అమ్మకు ఓటేస్తారు, అమ్మ గెలుస్తుంటే 24 గంటలు కరెంట్ ఇచ్చి 100 యూనిట్లు కరెంట్ ఫ్రీగా. ఇండియాలో ఎక్కడా లేదు 24 గంటలు పూర్తిగా కరెంట్ ఉంటే ఒకే స్టేట్ అంటే తమిళనాడే. 100 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇచ్చింది ఒకే తమిళనాడే అమ్మ. అది మాత్రమా, అన్ని డిపార్ట్మెంట్లను వ్యవసాయం అంటే 70 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం ఉత్పత్తి చేసేది 2 మండలు 2 అంకెలు పెరిగాయి. స్కూల్ చిన్నలు చదివే వాళ్ళు 22% ఉండింది 54%. ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డబల్ అన్ని డబల్ గా అభివృద్ధి అయ్యా. కానీ 10 సంవత్సరాలు మనకు ట్యాక్స్ వేయలే, విలవాసి ఎక్కిలే, మన పైన ఏం భారమో వేయలే పూర్తితులే అమ్మ. 10 సంవత్సరాల పరిపాలన 6.5 ఏడాది 5.5 ఏడాది అమ్మ చేసే గత ప్రభుత్వాన్ని 4.5 ఏడాది ఏర్పాటు చేసే రాజశేఖరి ఎడపాడి గారి వాళ్ళు ఆ కాలంలో ఎక్కిసీడ్ సైక్లాన్లు, బేజాన్ వాన్లు, కరోనా ఇలాంటి క్రియలు ఇవన్నీ వస్తే కూడా దానికంతా తట్టుకొని 4.5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన వచ్చాయి, ఎవరికి బాధ పెట్టకుండా. ఆ కరోనాలో ప్రతి ఒక్కరికి బియ్యము, బ్యాన్లు, షుగర్ అన్ని ఫ్రీగా ఇచ్చాయి, నూనె నిద్ద. ఆ టైంలో పొంగల్ వస్తే 2.5 ఇచ్చారు. ఒక మంచి ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఎవరు మనం తప్పు చెప్పేదానికి లేదు. ఫ్రీగా నెక్స్ట్ మనమే వచ్చేది 2021లో మనముగా రావాలి, ఎడపాడుగా రావాలా. అప్పటికిచ్చిన కొడుకు బాగా ఆలోచన చేశారు. 520 వాగ్దానాలు, 1 కాదు 2 కాదు, 1 కాదు 2 కాదు, 2,20 లక్షల రేషన్ కార్డు ఉంది. ప్రతి ఒక్క మహిళకి 1000 రూపాయలు ఇస్తారన్నారు. దానికి ముందు ఏమో ఓఏపీ ఇస్తా ఉంటే అమ్మ 500 వేసేసా. ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ప్రతి ఒక్క మహిళకి 1000 రూపాయలు ఇస్తారంటేనే జనాలు ఏమారిపోయి 2,20 లక్షల కార్డులు ఉంది, యామారి ఓటేసి. తర్వాత నీట్ రద్దు చేస్తారనే ఈ దేశంలో లక్షల కొద్ది పిల్లలు చదివేవాళ్ళు వాళ్ళకి కుటుంబం, నా కొడుకు డాక్టర్ కావాలా, నేను డాక్టర్ కావాలని ఎన్నో మంది విద్యార్థులు వాళ్ళంతా యామరి ఓటేసి. అంతేకాదు గ్యాస్ కి మాన్యం ఇస్తామంటే కుటుంబ సెలవులో దాన్ని యామరి ఓటేసి. 5 లక్షల యువకులకి ఉద్యోగం ఇస్తారంటే యువకులంతా యామారి. అదే మాదిరిగా నర్సులు వాళ్ళకి పర్మనెంట్ చేస్తామంటే హాస్పిటల్ కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాన్ని తెగించి హాస్పిటల్లో పనిచేసినటువంటి నర్సులకి మనం కొత్తగా అపాయింట్ చేసినట్టుమే వాళ్ళకంతాను పర్మనెంట్ చేస్తారనే వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి పర్మనెంట్ చేయలే. బాలవాడి టీచర్లు ఒక తల్లి బిడ్డకి చేసే మాదిరిగా ఒక బాలవాడి టీచర్, మీరు చిన్న పిల్ల అంటే ఆ పిల్లని మీరు స్కూల్లో వదిలేస్తే మీరు ఆడ పడిపోతే మీరు పేరు వచ్చాకంట వాళ్ళకి అన్ని సౌకర్యాలు వాళ్ళకి మధ్య భోజనం పెట్టి వాళ్ళని అన్ని విధాలుగా చూసుకునేటువంటి తల్లికి సమానమైనటువంటి బాలవాడి టీచర్ని మీకు అన్ని సెలవులు ఇస్తారని చెప్పి ఈ రోజు ఏమీ లే, వాళ్ళే పోరాటం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో బస్సులో పోలేవాళ్ళు వాళ్ళకి మీకు కావాల్సిందన్నీ చేస్తారనే వాళ్ళని ఏమరిచే వాళ్ళకి ఏమి చేయలేదు. అదే మాదిరిగా తుప్పురు పర్యాలు ఇది పాపం చెత్తారు కదా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో, పంచాయతీలో వాళ్ళకందరికీ పర్మనెంట్ చేస్తారనే వాళ్ళని ఏమరిచే వాళ్ళకి పర్మనెంట్ చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్కరిని ఏమారొచ్చి ఖాళీ గెలిచింది ఎన్నోట్లో తెలిసినమ్మా, ఇన్ని కోట్ల మందిని ఏమారి గెలిచింది 3 లక్షల జనమే ఓటు, ఎక్స్ట్రా ఓటు వాళ్ళకి. అప్పుడు ఎడపాడితే ఓటేసరే ఆ 3 లక్షల మంది ఎక్స్ట్రా. అప్పుడు ఎంత అబద్ధాలు చెప్తే కూడా 3 లక్షల మంది వాళ్ళు ఓటేసింది ఎక్స్ట్రా. ఆ 3 లక్షల మంది ఓట్లతో గెలిచి జనాలను ఏమారించి వచ్చిన ప్రభుత్వము అది ఓటు కాదా మేడం అంటే వాళ్ళు ఎలక్షన్కి వచ్చే ముందర ఊరు పెట్టెత్తుకోవచ్చు, మేము వస్తేనే మీ కోరికలంతా తీరుస్తామని. ఎవరు చేయలే. కరెంట్ బిల్లు ఎక్కించేదండి, పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామండ్రి, టాస్ మార్క్ మూస్తామండ్రి, ఎవరు చేయలే. అన్ని తప్పులే. ఇప్పుడు చెప్తారు అన్ని నెరవేర్చిస్తే అన్ని అయిపోయాడు. పాపం మీకేం తెలుసు, ఏదో మీటింగ్ లో వచ్చినారు ఇంట్లో ఉండాలో తెలుస్తా ఉంది, లేకుంటే ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది తెలిసేలే.
అవునేమో అన్ని చేసినామో అనుకుంటా ఉంటాను. వాళ్ళు మీకు 5 సంవత్సరాల లెక్క ఇచ్చింది 35,000. 5 సంవత్సరాల లెక్క మీకు ఇచ్చింది 35,000. మన దగ్గర వాళ్ళు తీసుకోలేదు అని తెలిసిన ఎవరికైనా తెలుసమ్మా? మీ ఇంట్లో 1 లీటర్ పాలు తీస్తారు కానీ 1 లీటర్ పాలు తీస్తే మన అమ్మ గవర్నమెంట్కి ఇప్పుడు ఉండే గవర్నమెంట్కి ఎంత రేట్ డిఫరెన్స్? పాలు 45 రూపాయలు ఉంటాయి. మన పీరియడ్లో అమ్మ పీరియడ్లో 45 రూపాయలు ఉంటాయి. ఎడపాడు ఉన్నా కూడా 45 రూపాయలు లీటర్. అంటే ఇప్పుడు లీటర్ ఎంత పాలు? 80. అంటే 30 రూపాయలు జాస్తిగా ఉంది. 30 రూపాయలు ఉంటే ఒక నెలకి ఇస్తాయా? 9 ఆయన 9 రూపాయలు ఆయనమ్మా. 9 ఇంటే 5 ఒక ఏడాదికి ఎంతయా? 9,000 10,000 పెట్టుకుంటా. ఒక సంవత్సరానికి 10,000 ఆయా. 5 సంవత్సరాలకు ఎంతయా? 50,000 ఆయా. మీకు ఇచ్చిండే దాంట్లో 35,000 ఇచ్చిన్నారు. పాలలో మాత్రమే 50,000 తీసుకోండి. ఎంత? పాలలో మాత్రమే. ఇంక వేరే చక్కెర తీస్తారు, ఇంటికి వంట నూనె తీస్తారు, ఇంటికి బ్యాండ్ తీస్తారు, కారపొడి ఆ సామాన్లు అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు అంతా తీస్తారు. బియ్యం 1 కిలో 25 కేజీలు బియ్యం అన్నా తీస్తారా? బియ్యం తీస్తారు. కరెంట్ బిల్ జాస్తి అయిపోయా, ఇంటి పన్ను జాస్తి అయిపోయా, నీళ్ళు ట్యాక్స్ కట్టాలా ఎక్స్ట్రా. ఇదంతా చూస్తే 3 లక్షలు ఇంకా 6 లక్షల రూపాయలు మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు 5 ఏళ్ళు. బాధదంటే మీరు పోయి ఇంట్లో ఇక్కడ వచ్చిన కొత్తగా కుటుంబ మహిళ అయితే వచ్చిన వాళ్ళు మీరు ఆలోచించాలా. మన దగ్గర తీసుకునేది 6 లక్షలు, మనకి ఇచ్చిండేది 35,000. ఎవరు ఇట్లా గెలిచింది? ఎవరు ఏమారింది ఇట్లా? ఇది మాత్రం కాదు అన్నాక ఇంకోటి చెప్తాను. మన పైన ఈ దేశంలో మనం 70 ఏళ్ళకి అప్సెషన్ ఎంతంటే 4.5 లక్షల కోట్లు. ఏళ్ళకంటే 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లమ్మా. 5 లక్షల కోట్లు అప్పు చేసేది ఎవరి పైన? మన నీది రేషన్ కార్డు ఉందమ్మా. నీ రేషన్ కార్డు పైన 2.25 లక్షల అప్పు ఉంది. బాగా మీరంతా దీన్నంతా గ్రహించాలా. 2.25 లక్షల అప్పు ఉంది. ఈ అప్పును ఎవరు తీసేది? కరుణానిధి కొడుకు తీరుస్తాడా? మనముడు తీరుస్తాడా? కూతురు తీరుస్తుందా? మనముగా చెప్పాలా. ఇదే గవర్నమెంట్ తిరిగి వచ్చానుకో ఈ 3 లక్షల నుంచి 6 లక్షలు వేసుడు. 6 లక్షల నుంచి 12 లక్షలు మన దగ్గర వసూలు చేస్తారు. 50 రూపాయలుగా. అప్పుడు మనం ఏం వేయదు. దాన్ని ఈ గవర్నమెంట్ కి ముట్టిపుల్లి చెప్పాలా. ఈ గవర్నమెంట్ చెప్పింది ఏమీ నేర్చుకోలేదు. అమ్మ ఎంజీఆర్ ఏం చెప్పాలి చేసి వాళ్ళని అడుగుదాడులో వచ్చిన వాడే మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఎడపాడి. నువ్వు వచ్చే ముఖ్యమంత్రి ఎడపాడి. దాంట్లో గ్యారెంటీ, దాంట్లో డౌటే లేదు. అన్న ఎడపాడి వచ్చే పిలుచున్నాం. ఆయన వాగ్దానం ఇచ్చినాడు. మనం గవర్నమెంట్ వస్తేనే మొదటి సంతకం 10,000, ప్రతి ఒక్క కార్డుకి 10,000 ఇస్తానని చెప్పినారు. తర్వాత నెల 2,000 ఇస్తానని చెప్పినారు కార్డుకి, రేషన్ కార్డుకి. ఇది సత్యము. ఇది ఏంటంటే మన జన్మంలో లేదు. మన ఎంజీఆర్ కానీ అమ్మ కానీ అని అనేపాటి గారు తప్పు చెప్పినది ఈ జన్మంలో లేదు. ఇట్లా తప్పు చెప్పి ఏమంచినారు అనేది ఎక్కడా లేదు. దానికే మీరు ఏం చేయాలా? గ్రహించాలి. అంటే బాగా అబ్జర్వ్ చేయాలా. ఇది కాకుండా ఇప్పుడు దీనికి ముందు లేడీస్ మాత్రమే, మహిళలకు మాత్రమే బస్ లో ఫ్రీగా ఉంటాయి అన్న ఎడపాలి చెప్పినారు. ఇంక మిగతా పురుషులకి కూడా అన్నదమ్ములందరికీ ఫ్రీ బస్ లో అన్న ఎడపాలి చెప్పినారు. అది మాత్రమే కాదు, స్కూల్ కి ఎడ్యుకేషన్ లోన్ ఎవరైనా తీసుంటే మన పిల్లలకి చదివేదానికి ఏడగా పేరు ఎడ్యుకేషన్ లోన్ ఏమన్నా తీసుంటే అది ఫ్రీ, దాన్ని తోసేస్తారు. వ్యవసాయ లోన్ తీసుకుంటే దాన్ని తోసేస్తారు అన్న ఎడపాలి చెప్పినారు. ఇదంతా మనం వ్యవసాయ లోన్ తోసేస్తామంటే మన గవర్నమెంట్ లో 2 సార్లు తోసేస్తుంది మనమే హిస్టరీలో. అది కాకుండా ఇల్లు మన గవర్నమెంట్ లో అమ్మ 10 సంవత్సరాల్లో 3 లక్షల ఇల్లు ఇచ్చా, 6 లక్షల ఇల్లు ఇచ్చా. మధ్య సర్కార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లో 8 లక్షల ఇల్లు ఇచ్చా. 6 14 లక్షల ఇల్లు 10 సంవత్సరాల్లో మనం ఇస్తున్నాయి. కానీ ఈ కిరీలో 5 ఏళ్ళలో ఇల్లు వేయలే ఎవరికిన్నా. అన్న ఎడపాడు తిరిగా చెప్పిండారు, జాగా ఉంటే ఇల్లు కట్టిస్తాం, లేదంటే జాగాని కొని ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు అన్న ఎడపాడి గారు. ఇల్లు లేదంటే ఇది ఒక పెద్ద ఇది. అంతేకాదు
గ్యాస్ సిలిండర్ 3 వీళ్ళు వచ్చి గ్యాస్ కి మాన్యం ఇస్తామంటారు, వీళ్ళు ఏమారు చేశారు. గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామని చెప్పినారు. ఈ మాదిరిగా అన్న ఎడపాడి గారు ఏం చెప్తున్నారు, అదే మాదిరిగా మహిళలు దీనికి ముందు అమ్మ గవర్నమెంట్ లో స్కూటర్ తీసుకుంటేనే 20,000 సబ్సిడీ ఉండే, గవర్నమెంట్ కి 20,000 ఇస్తారు, 20,000 సబ్సిడీ ఇస్తారని చెప్పినారు. ఎవరైనా కొనుక్కోవచ్చు, 25,000 సబ్సిడీ, పెరిగిపోయేవాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటే 25,000 సబ్సిడీ. ఇట్లా స్కీములు మీకు గత నోటీస్ ఇచ్చింటారా, నోటీస్ లో అన్ని ఉంటుంది. ఈ నోటీస్ ఇచ్చింటారా సమయం చెప్పాలమ్మా. నేను ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ రాష్ట్రం బాగుందంటే ఎంజీఆర్ పరంగా మహిళలే మంచి ఆధారం. మీ ఆధారంతోనే ఎంజీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసే, మీ ఆధారంతోనే అమ్మ 15 ఏళ్ళు పరిపాలన చేసే, మీ ఆధారంతోనే అన్న ఎడపాడి గారు 4 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీ ఆధారంతోనే నెక్స్ట్ గవర్నమెంట్ రావాలా, మీరందరూ ఓటేసి గెలిపేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసం చెప్తున్నాను.